కలిగిందా? దానియేలును బట్టి ఎంతమంది మారారు? ఎంతమంది దేవుని నమ్ముకున్నారు? ఒక్క రాజునే మార్చేసి సకల జనాంగాన్ని మార్చేశారు కదా. దానియేలును కలిగి ఉన్న దేవుడు మన దేవుడు కాదా? దానియేలు కలిగి ఉన్న దేవుడు నీ దేవుడు కాదా? ఆ దేవుని బట్టి మనం ఏ విధంగా ఉండాలి? ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. మన ఇంటిలో ఉండాలి, మన పిల్లల మధ్య ఉండాలి, మన యొక్క ఇంటి సమాజం చుట్టూ ఉండాలి, మన గ్రామంలో ఉండాలి. నిన్ను బట్టి అమ్మా ఈ బిడ్డను బట్టి, ఈ బిడ్డను చూస్తే అచ్చము దేవుని చూసినట్టే ఉంది, ఆమెను ఏమనొద్దురా, ఆమెను బట్టి మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఎవరైనా అనుకున్నారా? ఎవరైనా అన్నారా? ఎవరైనా అనుకుంటున్నారా? కదా. ఆ విధంగా లేవు మన సంఘాలు, ఆ విధంగా లేవు క్రైస్తవుల బిడ్డలు, ఆ విధంగా లేరు. ఉన్నారా? లేరు. అందుకే ఎవరు చర్చకు రావట్లే, అందుకే ఎవరు దేవుని అనుసరించట్లే కదా. రాజే జీవం కలిగిన దేవుడిని ప్రకటిస్తే మనం ప్రకటించలేకపోతా ఉన్నాం, మనం చెప్పలేకపోతా ఉన్నాం కదా.